హలో ఆల్. సో, మన ప్రీవియస్ వీడియోలో హెచ్టీఎంఎల్ ఐటెమ్స్ టాపిక్ నేర్చుకున్నాం. సో, ఈ వీడియోలో మనం డివ్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్ అండ్ ఆల్సో మెయిన్ టాపిక్ వచ్చేసి హెచ్టీఎంఎల్ సెమాంటిక్ ట్యాగ్స్. సో, హెచ్టీఎంఎల్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే, లైక్ సింపుల్‌గా చెప్పాలి అంటే, ఇందులో మనకి సమ్ సర్టెన్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది హెడర్, నావ్, మెయిన్. సో, ఇవన్నీ ట్యాగ్స్ ఉంటాయి కదా! సో, ఏ ట్యాగ్‌కి ఆ ట్యాగ్‌కి ఇండివిడ్యువల్ ఫంక్షనాలిటీ అనేది డిఫైన్ అయ్యి ఉంటది నేమ్‌లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడర్ ట్యాగ్ అని ఉంది కదా! సో, ఈ హెడర్ ట్యాగ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అంటే వెబ్‌సైట్‌లో సమ్ హెడర్ పార్ట్‌ని డిజైన్ చేయడానికి. సో, ఏం రాసినా లైక్ హెడర్ పార్ట్‌ని డిజైన్ చేయడానికి హెడర్ ట్యాగ్‌లోనే రాయాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఎగ్జాంపుల్‌గా నావ్ బార్ అనే నావ్ ట్యాగ్ తీసుకున్నామంటే, నావ్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే నావ్ బార్ క్రియేట్ చేయడానికి. సో, సింపుల్‌గా నావ్ బార్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్‌లో మనం ఆ వెబ్‌సైట్‌లోనే సమ్ పార్ట్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అండ్ అబౌట్ సెక్షన్ అండ్ ఫుటర్ సెక్షన్. సో, ఈ 3 సెక్షన్స్‌కి ఈజీగా యాక్సెస్ చేయడానికి లైక్ యాక్సెస్ ఇన్ ద సెన్స్ సో, ఈజీగా మూవ్ అవ్వడానికి ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో, వెనెవర్ మనం ఎప్పుడైతే నావ్ బార్‌లో ఉన్న ఆ యొక్క బటన్‌ని క్లిక్ చేస్తామో సో, ఆ యొక్క బటన్ మన ఆ సెక్షన్‌కి తీసుకెళ్తది. సో, రిమైనింగ్ సెక్షన్స్ కూడా సేమ్ ఆ యొక్క నేమ్ ప్రకారంగా ఆ ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. సో, అండ్ ఆల్సో ఈ టాపిక్ కాకుండా మనం సెపరేట్‌గా డివ్ ట్యాగ్ అంటే ఏంటి, స్పాన్ ట్యాగ్ అంటే ఏంటి కూడా నేర్చుకున్నాం. సో, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్‌లో డివ్ ట్యాగ్ అనేది మనం ఒకసారి యూజ్ చేసాం. సో, అది దేనికి యూజ్ చేస్తాం అనేది కొంచెం తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ ఆల్సో స్పాన్ ట్యాగ్ కూడా దేనికి యూజ్ అవుద్దనేది కూడా చూద్దాం. సో, ఈసారి నేనేం చేశానంటే లైక్ ఈ టాపిక్స్ అనేవి కొంచెం సింపుల్ టాపిక్సే. సో, ఈ టాపిక్స్ మనం కోడ్ చేస్తా చేస్తే కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటదని చెప్పి నేను ముందే కోడ్ రాసి సీఎస్ఎస్ కూడా అప్లై చేసేసాను. సో, కోడ్ కూడా ముందే రాసేసాం. సో, మనం జస్ట్ ఆ యొక్క ఫస్ట్ లైవ్ సర్వర్‌తో రన్ చేసి సో, యూఐ బట్టి లైక్ మన వెబ్‌సైట్ బట్టి మన కోడ్‌లో చూసి నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుద్ది ఈ టాపిక్స్. ఓకే. సో, ఫస్ట్ అయితే నేను లైవ్ సర్వర్‌తో రన్ చేస్తున్నా. సో, ఇది మన ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. సో, మనకి కంప్లీట్ కనిపిస్తున్న యూఐ మొత్తం ఆ యొక్క హెచ్టీఎంఎల్ సెమాంటిక్ ట్యాగ్స్ అండ్ డివ్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్ యూజ్ చేసాం. సో, ఎలా యూజ్ చేసాం పార్ట్ వైస్ మనం నేర్చుకుందాం. సో, ఫస్ట్ దీన్ని జూమ్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మనకిక్కడ వెల్కమ్ టు ద ఎల్‌కేఎస్ వెబ్‌సైట్ అండ్ లెర్నింగ్ హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా! సో, ఫ్రమ్ ఇక్కడ ఈ స్కై బ్లూ కలర్ సెక్షన్ ఉంది కదా! ఈ సెక్షన్ అంతా మనం ఎలా క్రియేట్ చేసామనేది ఒకసారి కోడ్‌లో చూద్దాం. సో, ఇక్కడ మనకి హెడర్ అనే కామెంట్ కనిపిస్తుంది కదా! సో, ఈ హెడర్ సెక్షన్‌ని మనం రాసి సో, ఇందులో మనం హెచ్1 ట్యాగ్ ఒకటి, పీ ట్యాగ్ ఒకటి రాసాం. సో, ఇది మనకి హెడర్ పార్ట్ అయింది వెబ్‌సైట్‌కి. ఓకే. సో, దానికి మనం సీఎస్ఎస్ అప్లై చేసాం. లైక్ ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాం అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్‌కి ఉండేలా సమ్ ప్యాడింగ్ ఇచ్చాం. ఓకే. సో, మనకి టాప్ ఆఫ్ ది ఉండే సెక్షన్‌ని మనం హెడర్ సెక్షన్ అంటాం. సో, హెడర్ సెక్షన్‌కి మనం హెడర్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. సో, అక్కడితో ఒక ట్యాగ్ కంప్లీట్ అయింది కదా! సో, నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి నావ్ ట్యాగ్. సో, నావ్ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూడండి. సో, నావ్ ట్యాగ్ ఓపెన్ చేశాక లైక్ అందులో మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేసాం. సో, ఆల్రెడీ మనం యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. సో, యాంకర్ ట్యాగ్ బట్టి మనం ఇక్కడ హెచ్‌రెఫ్‌లో మనం ఇండివిడ్యువల్ ఐడీస్ ఇచ్చాం. ఓకే. సో, ఆ ఐడీస్ బట్టి మనం ఆ యొక్క సెక్షన్స్‌ని కాల్ చేయొచ్చు. ఐడీ అనేది కనిపిస్తుంది కదా! సో, ప్రెజెంట్ మనకేంటంటే ఇక్కడ లైక్ సమ్ సెర్టైన్ అమౌంట్ ఆఫ్ వెబ్ పేజ్ ఒకటే ఉంది కాబట్టి మనం ఆ సెక్షన్స్‌కి మనం ఆ యొక్క ఐడీస్‌ని ఇచ్చి మూవ్ అవ్వలేం. ఎప్పుడైతే వెబ్‌సైట్ ప్రాజెక్ట్ పెరిగే కొద్దీ మనం ఆ యొక్క ఐడీస్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే మనకి నావ్ బార్ ఎలా డిజైన్ అయింది మాత్రం జస్ట్ నేర్చుకుంటే చాలు. సో, ఓకే. ఆ నావ్ ట్యాగ్ యూజ్ చేసి అందులో మనం యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేసి సో, నావ్ బార్ అనేది ఈ యొక్క సింగిల్ లైన్ అనే ఈ యొక్క అమౌంట్ ఈ ఏరియా అనేది మనం క్రియేట్ చేసాం నావ్ బార్. ఓకే. సో, నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఈ యొక్క సైడ్ కంటెంట్ గురించి నేర్చుకుందాం. సో, ఇక్కడ సైడ్ కంటెంట్ ఒకటి కనిపిస్తుంది కదా! సో, ఈ సైడ్ కంటెంట్ అంతా మనం ఈ ఎస్ఏ ట్యాగ్ అనేది యూజ్ చేసి రాసాం. సో, ఈ ఎస్ఏ ట్యాగ్ దేనికి యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా వెబ్‌సైట్‌లో మనకి ఎప్పుడైనా సైడ్ సంథింగ్ రిలేటెడ్ కంటెంట్‌కి సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూపించాలన్నా, ఏదన్నా డిస్‌ప్లే చేయాలంటే వెబ్‌సైట్‌లో సైడ్‌కి సో, ఎస్ఏ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో, సేమ్ అలాగే. సో, ఆ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సైడ్ ఉంది. ఇప్పుడు కంప్లీట్‌గా ఈ సెక్షన్‌కొచ్చేయండి. సో, ఓకే. ఓకే. ఈ సెక్షన్ కన్నా ముందు లాస్ట్ ట్యాగ్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా! సేమ్ స్కై బ్లూ కలర్‌లో. సో, ఇన్ఫర్మేషన్ అంతా మనం పుట్టర్ ట్యాగ్ యూజ్ చేసాం.
సో ఫుటర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఎప్పుడైనా టోటల్ వెబ్సైట్ అయిపోయాక కింద కాంటాక్ట్స్ ఇద్దామన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ కానీ లేదంటే అదర్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ కానీ ఇవ్వాలన్నా, లేదు అంటే కాపీరైట్ డిస్క్లైమర్ ఇవ్వాలన్నా సరే మనం ఫుటర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ట్యాగ్స్ యొక్క ఫంక్షనాలిటీస్ డిఫరెంట్ అయినా మళ్ళీ లోపల మాత్రం మన రాసే కంటెంట్ అన్ని సేమ్. పీ ట్యాగ్లో కానీ H1 H2 H3 ఈ ట్యాగ్స్లోనే రాస్తాం, ఐరల్స్ ఏ ట్యాగ్ అయినా. సో ఫుటర్కి వచ్చేసరికి మాత్రం మన రాసిన కంటెంట్ అనేది కనిపిస్తుంది కదా, పీ ట్యాగ్లో రాస్తాం. సో ఇప్పుడు మెయిన్ సెక్షన్కి వచ్చండి. సో ఈ మెయిన్ సెక్షన్ అంతా లైక్ ఆ యొక్క ఈ కంటెంట్ అంతా మనం ఫ్రమ్ ఇక్కడ టాప్ టు ఇక్కడ, సో ఇదంతా మనం మెయిన్ ట్యాగ్లో రాసాం. సో ఎందుకు అంటే మనకి మన పేజ్లో అది మన మెయిన్ కంటెంట్ అనుకుంటున్నాం. సో ఈ వెబ్సైట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో ఈ సెక్షన్ అనేది మనకి మెయిన్ కంటెంట్ ఆఫ్ ది పేజ్ అనుకుంటున్నాం. సో ఈ కంటెంట్ అంతా నేను మెయిన్ ట్యాగ్లో రాసా. సో మెయిన్ కంటెంట్లో కూడా మళ్ళీ నేను సెక్షన్ ట్యాగ్ ఒకటి యూజ్ చేశాను. సో సెక్షన్ ట్యాగ్ దేనికి యూజ్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సెక్షన్ ట్యాగ్లో ఒక H2 ట్యాగ్ పీ ట్యాగ్ తీసుకున్నాం. ఈ 2 ఇన్ఫర్మేషన్కి మనం సెక్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. ఓకే, నాట్ ఓన్లీ దిస్ 2, లైక్ ఇది కంప్లీట్గా ఈ మెయిన్ కంటెంట్లో సంథింగ్ ఇది ఒక సెక్షన్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయాక మళ్ళీ మనం ఇంకో సెక్షన్ ట్యాగ్ తీసుకుంటే మళ్ళీ ఇంకొకటి సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దాని గురించి రిలేటెడ్ అంటే మళ్ళీ వేరే సెక్షన్ తీసుకున్నప్పుడు వేరే దాని గురించి ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. సెక్షన్ ట్యాగ్ అనేది దానికి యూజ్ చేసాం. సేమ్ ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ మనం స్పాన్ ట్యాగ్. సో స్పాన్ ట్యాగ్ దేనికి యూజ్ చేసామంటే ఇది ఈజీగా అర్థమవుద్ది. లైక్ ఇక్కడ మనకి వెబ్ డెవలప్మెంట్ ట్యుటోరియల్స్ అనేది రెడ్ కలర్లో హైలైట్ అయింది కదా, సో అలా హైలైట్ చేయడానికి మనం ఏం చేసామంటే అక్కడ రాసిన సెంటెన్స్లో వెబ్ డెవలప్మెంట్ ట్యుటోరియల్స్ అనేది స్పాన్ ట్యాగ్లో ఇచ్చి, సో దానికి ఒక హైలైట్ అనేది క్లాస్ ఇచ్చి, సో ఆ క్లాస్కి మనం కలర్ రెడ్ ఇచ్చాం. ఓకే, సో దానివల్ల మనకు ఉన్న లైన్లో సమ్ పార్ట్ కలర్ చేంజ్ అయ్యింది. సో నెక్స్ట్ ఇక్కడ HTML సెమాంటిక్స్ ఎక్స్టెండ్ అనే సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో ఇదంతా మనకి ఆర్టికల్ ట్యాగ్లో రాస్తాం. సో ఆర్టికల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సంథింగ్ ఒక పోస్ట్ గురించి, లైక్ దాంట్లోనే డెఫినేషన్ ఉంది, లైక్ మీనింగ్ ఉంది, లైక్ ఒక బ్లాగ్ గురించి కానీ లేదంటే సంథింగ్ రిగార్డింగ్ ఒక సెర్టైన్ డేటా గురించి మనం ఇన్ఫర్మేషన్ రాసిన టైంలో ఒక ఆర్టికల్ రాసినట్టు, ఒక ఇన్ఫర్మేషన్ రాసినట్టు ఆర్టికల్ ట్యాగ్ యూజ్ చేసి. సో అట్ ద లాస్ట్ డివ్ ట్యాగ్. సో కమింగ్ టు డివ్ ట్యాగ్. సో డివ్ ట్యాగ్ అంటే ఏంటి అంటే సమ్ రిలేటెడ్ కంటెంట్ అంతా ఒక డివ్లో ఒక సెక్షన్లో పెట్టినట్టు, లైక్ ఒక పార్ట్లో పెట్టినట్టు. సో డివ్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే వెబ్సైట్ని పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే డివైడ్ ఇన్ ద సెన్స్, సో మనం అలా లైక్ అది మనకి ఎందుకు హెల్ప్ అవుద్ది అంటే లైక్ ఒక గ్రూప్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫర్మేషన్ మీద మనం ఆ యొక్క సెక్షన్లో ఆ ఇన్ఫర్మేషన్ మీద కంటెంట్ రాయాలి. సో డివ్ ట్యాగ్ యూజ్ చేసుకుని సేమ్ సెక్షన్ ట్యాగ్ లాగే, సో అందులో మనం సేమ్ రాసి ఆ డివ్తో మన ఆ డేటాని అంతా గ్రూప్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, సో ఈ బాక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డివ్ ట్యాగ్లోనే రాసాం. లైక్ జస్ట్ రాసిన పీ ట్యాగ్ ఒకటే. సో అలా కాకుండా మనం వేరే చాలా డిఫరెంట్ ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకుని ఆ డివ్లో రాస్తే అట్ ఏ టైం మన ఆ డివ్లో ఉన్న ట్యాగ్స్ అన్నిటిని యాక్సెస్ చేసి CSS రాయొచ్చు, లేదు అంటే వాట్ ఎవర్ ఇండివిజువల్గానే చేయొచ్చు. బట్ ఏంటి అంటే సమ్ డేటాని అనేది గ్రూప్ చేస్తుంది డివ్ అనేది. సో డివ్లో రాసిన ఏ ట్యాగ్ అయినా సరే ఆ డివ్కి సంబంధించిన ట్యాగ్స్ అనేది లెక్క. సో సేమ్ అలాగే డివ్ని యూజ్ చేసి అలా మన వెబ్సైట్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు, లైక్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని ట్యాగ్స్ నేర్చుకుందాం లైక్ ఎలా అనేది. సో ఎలా డిజైన్ అయింది కూడా చూసాం కదా. సో CSS దగ్గరికి వస్తే మనకు తెలిసిందే, లైక్ తెలిసిన ప్రాపర్టీసే యూజ్ చేసి డిజైన్ చేస్తాం. ట్యాగ్స్ అంతే తెలిసిన టాపిక్స్ మనం యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ మన ఫ్లెక్స్ అనేది ఒకటి యూజ్ చేసాం కదా. సో ఫ్లెక్స్ దేనికి యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్షన్కి ఈ వెబ్సైట్ని తీసుకుని ఎగ్జాంపుల్కి తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ సెక్షన్ ట్యాగ్కి నేను ఫ్లెక్స్ 3 ఇచ్చా కదా. సో ఈ సెక్షన్ ట్యాగ్లో మనం ఆల్రెడీ ఆర్టికల్ అండ్ డివ్ ఒకటి రాసాం కదా. సో ఇవన్నీ మనం రో వైజ్ ఆర్ఎల్స్ కాలమ్ వైజ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. సో మనకి కావాల్సినట్టుగా డిజైన్ చేసుకుని అరేంజ్ చేసుకోవడానికి ఫ్లెక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అదర్ దెన్ దిస్ అన్ని సిమిలర్ ప్రాపర్టీస్ తెలిసిన ప్రాపర్టీసే యూజ్ చేసి డిజైన్ చేస్తాం. సో ట్యాగ్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతాయి అండ్ ఆల్సో ఎలా యూజ్ చేయాలనేది చూసాం కదా. సో దట్స్ ఇట్.